ప్రైజ్ ద లార్డ్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన రాత్రంతా మీ చల్లనేకుల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఏ పాటి వారమయ్యా, మీరు కొనకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా ఇంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం 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 మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే నా తండ్రి. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా? ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ? మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి? ఇంత గొప్ప ధన్యత, ఇంత గొప్ప రక్షణ మాకు ఇవ్వడానికి మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు నా తండ్రి, మాకన్నా మంచి జ్ఞానవంతులు ఎంతో మంది నా ప్రభా ఈ సమయానికి, ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే మమ్మల్ని క్షేమంగా ఉంచిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఈ సమయానికి మెలకువ రావట్లేదని, ఈ సమయానికి మెలకువ తెచ్చుకొని మీ పాదాల దగ్గర వారి సమస్య పెట్టాలని ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారు, కానీ మెలకువ రావట్లేదని ఎంతో బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు నా తండ్రి. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి నా ప్రభ మమ్మల్ని తట్టి నా ప్రభు మాకు మెలకువ ఇచ్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎవరెవరైతే నా ప్రభు ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు, ఏ ఏ సమస్యలకి మీరు పరిష్కారం పంపించబోతున్నారు, ఆ సమస్య నా తండ్రి మీ పాదాల దగ్గర పెట్టి ఆ ప్రార్థన నా ప్రభ బిడ్డల నోటి వెంట వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. మాకు ఎప్పుడు ఏది అవసరమో మాకు తెలియదు నా తండ్రి. దేని గురించి మేము అడగాలో తెలియని వెర్రివాళ్ళం నా ప్రభ. ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు. వెర్రివాళ్ళం నా తండ్రి. మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవా, మా వెర్రితనాన్ని ఎరిగి ఉన్న దేవా, మాకున్న అజ్ఞానాన్ని తీసివేసి నా ప్రభ ఎప్పుడు ఏది కావాలో, ఏది ఏ అవసరమో నా ప్రభ మిమ్మల్ని ఏది అడగాలో మాకు నేర్పించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వారి కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నారో, వారి బిడ్డల భవిష్యత్తు గురించి ప్రార్థిస్తున్నారు నా తండ్రి, వారికి ఉన్న సమస్యల గురించి కన్నీరు కారుస్తున్నారు నా ప్రభ, ఏ ఏ అవసరతలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, వారికి ఉన్న సమస్తము మీరు ఎరిగి ఉన్నారు దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డలు ఏ విషయంలో కూడా, ఏ సమస్య గురించి కూడా బిడ్డలు ఆలోచించి భయపడకుండా, ధైర్యపడకుండా మీ పాదాల దగ్గర పెట్టిన తర్వాత ఖచ్చితంగా నా తండ్రి నాకు జవాబు పంపిస్తాడు అనే విశ్వాసంతో ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి. కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసిన కృప, కుటుంబంలో శాంతి సమాధానంతో మీరు నింపండి. ప్రతి ఒక్కరి కుటుంబం శాంతితో నింపబడేలా మీ కృప అనుగ్రహించండి. మీ సమాధానాన్ని మా కుటుంబాలు ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న శాపాన్ని తీసివేయమని అడుగుచున్నాం నా ప్రభ. మీ ఆశీర్వాదాలతో మా కుటుంబాలు నింపండి. ప్రతి ఒక్కరు నా ప్రభ మీ చిత్తమైతే మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ లోకంలో మేము ఎంత కష్టపడ్డా, ఎంత సంపాదించినా అదంతా ఒకనాడు వ్యర్థమేగా నా తండ్రి. కానీ శాశ్వతంగా మీతో ఉండాలంటే మాకేది అవసరమో, మీకు ఇష్టలుగా ఎలా జీవించాలో, పరిశుద్ధతతో నా తండ్రి పవిత్రంగా ఎలా జీవించాలో నా ప్రభ, మీ ప్రేమ పొందుకోవాలంటే మేమెలా బ్రతకాలో నా తండ్రి, అటువంటి గ్రహింపు, అటువంటి జ్ఞానాన్ని నా ప్రభ మాకు అనుగ్రహించిన, అటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించిన నా ప్రభ. మరి ఎవరైతే ప్రార్థనలు ఏకీభవించి కన్నీరు కారుస్తున్నారో నా తండ్రి, మరి బిడ్డల కోసం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసిన ప్రభ, వారి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ అప్పుడు ఆర్థిక సమస్యలతో ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో, ఒకవేళ తెలియక ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే క్షమించిన నా తండ్రి. వాళ్ళ తరపున క్షమాపణ అడుగుతున్నాను నా ప్రభ. నేనేదో భక్తి గలదాను, నేనేదో నీతిమంతురాలు అని కాదు నా తండ్రి. బిడ్డల మీద జాలపడి కనికరపడి వారికి ఉన్న అప్పులు తీరే ద్వారాలు నా ప్రభ మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. ఆర్థికంగా ఏ కుటుంబాలైతే నా ప్రభ మరి ఏం చేయాలో తెలియక నా తండ్రి, ఎవరి సహాయం అడగాలో తెలియక ఎవరైతే సతమతమైపోతున్నారు నా ప్రభ, ఒక్కసారి బిడ్డలను దర్శించి నా తండ్రి. మరి ఎందుకు ఆ సమస్య వచ్చిందో, ఎక్కడ బిడ్డలు జారిపోయారు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన తండ్రి. వారు చేసిన తప్పు క్షమించిన ప్రభ, ఆర్థిక పరిస్థితుల నుంచి కుటుంబాలు విడిపించిన తండ్రి. మీ ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరి కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీ కృప పొందుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి. అయినా సరే ఆశ నా తండ్రి, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి విషయంలో మీరు చూస్తున్నారని భయముతో ప్రవర్తించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా తండ్రి
ఎవరైతే ఉద్యోగాలు లేదన్నా ప్రభా, ఒక్క చిన్న ఉద్యోగం అయినా సరే నా కుటుంబం మరి ఆర్థికంగా బలపడుతుందని ఎవరైతే బాధపడుతున్నారో, ఆశ కలిగి ఉన్నారో నా తండ్రి, మరి బిడ్డల వారికి చేయదగిన పని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీ సన్నిధికి వెళ్ళేటప్పుడు నా తండ్రి వారి ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీ మందిరంలో కూర్చున్నప్పుడు మీరు చూస్తున్నారనే భయముతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మరి మీ రక్తం శరీరం తీసుకునేటప్పుడు నా తండ్రి అజ్ఞానుల వలె కాకుండా నా ప్రభ, అయోగ్యంగా కాకుండా వారు చేసిన ప్రతి తప్పది చిన్నదైనా పెద్దదైనా సరే ఒక్కసారి బిడ్డల జ్ఞాపకం చేసి పశ్చాత్తాపపడి కన్నీటితో నా ప్రభ మనస్ఫూర్తిగా మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాలని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. మరి బిడ్డల పశ్చాత్తాప పడిన తర్వాతే మీ రక్తం శరీరం తీసుకునేలా మీ కృప అనుగ్రహించండి. వారి హృదయాలు మీ వైపు త్రిప్పండి. క్షమాపణ అడిగే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అయోగ్యంగా ఎవ్వరూ నా ప్రభ చేయి వేయకుండా జాగ్రత్తగా నడుచుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ మా పనుల ప్రయాణాలు మీరే తోడుగా ఉండండి నా తండ్రి. ఎవరైతే మరి జాబ్స్ కోసం నా తండ్రి ప్రార్థన చేస్తున్నారు, డిఎస్సి ఎగ్జామ్ రాసాము, టెట్ ఎగ్జామ్ రాసాము, డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాము అని నా ప్రభు ఎవరైతే ప్రార్థించమన్నారో మొదట నా తండ్రి వారికి ఏది కావాలో అది గ్రహించుకునే హృదయాన్ని, ఏది అడగాలో ఆ గ్రహింపు బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. మీ జ్ఞానంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మాకున్న జ్ఞానంతో మేము ఎగ్జామ్స్ ఎన్ని సంవత్సరాల నుంచి రాసిన ఉద్యోగాలు రావు నా తండ్రి, కానీ మీ జ్ఞానం ఇస్తే ఖచ్చితంగా బిడ్డలు ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా సరే బిడ్డలకు ఖచ్చితంగా ఉద్యోగాలు పొందుకుంటారయ్యా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేము నా తండ్రి. మీరు తప్ప మాకెవరు ఉన్నారయ్యా? మీరు మా ముందు లేకపోతే ఎప్పుడో మేము నా తండ్రి ఎప్పుడో ఫెయిల్ అయిపోయేవాళ్ళం, అక్కడితోనే మా జీవితం ఆగిపోయేది నా తండ్రి. కానీ ఇక్కడ దాకా బిడ్డలు వచ్చారంటే అది కేవలం మీ నడిపింపే నా ప్రభా. అందుని బట్టి మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి ఇంత జాగ్రత్తగా ప్రతి విషయంలో మీరు ముందుండి నా ప్రభా మమ్మల్ని నడిపించడానికి. మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభా. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి, ఆ ప్రకారం మా జీవితాలు ఎలా మార్చుకోవాలో తెలియని వెర్రి వాళ్ళం నా తండ్రి. మాకున్న వెర్రితనాన్ని తీసివేసి నా ప్రభా జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మీ జ్ఞానం మాకు అనుగ్రహిస్తున్నా మిమ్మల్ని అడిగే అర్హత లేదు నా తండ్రి. మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. మీ చిత్తం అయితే నా తండ్రి మీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో, మీ మాట చొప్పున మీ ఎడల భయము భక్తి కలిగి ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎటుపోయినా సరే నేను నా కుటుంబం మాత్రం యెహోవానే సేవించేదమో అని యెహోషువ గారు చెప్పిన రీతిగా నా తండ్రి మేము మాత్రం మిమ్మల్ని సేవించే హృదయాలను మాకు అనుగ్రహించండి నా తండ్రి. లోకంలోకి జారిపోకుండా, పాపంలో పడిపోకుండా జాగ్రత్తగా ఎలా నడవాలి మాకు నేర్పించండి నా ప్రభు. మా ముందు మీరుంటేనే మేము క్షేమంగా నడవగలం నా తండ్రి. మా వల్ల అయితే మా అంతటి మా వల్ల కానే కాదు నా ప్రభు. అలాగే నా తండ్రి ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో, ప్రార్థన చేస్తున్నారు, స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారు నా ప్రభు, అది మా తప్పే నా తండ్రి. ఇంత భయంకరమైన రోగాలు రావడానికి తప్పు మాదేనయ్యా. మీ మాట చొప్పు నడుచుకోకుండా మీ మాట పక్కన పెట్టేసి మా సొంత ఆలోచనతో మేమే నా తండ్రి జారిపోయాం నా తండ్రి. అది తప్పు కాదులే అని సమర్థించుకున్న పశ్చాత్తాపడాలనే ఆలోచన కూడా మాకు రానివ్వలేదు నా తండ్రి. మాదే తప్పు. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేదు. జాలగలదేమో, మాకున్న బలహీనతలు ఎరిగి ఉన్నదేమో. ప్రతి ఒక్కరి మీద మీ హస్తము అది ఎంత భయంకరమైన రోగమైనా సరే నా తండ్రి, ప్రాణాల మీదకి వచ్చినా సరే నా ప్రభా మీ చిత్తంలో బిడ్డల మీద మీ హస్తము సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా కుటుంబాలు ప్రతి ఒక్కరు నా తండ్రి కష్టపడే మనసు నా ప్రభా బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. కష్టపడే శక్తి ఉంది కానీ మరి చేసే పని లేదు, చేయడానికి పని దొరకట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో మరి బిడ్డల పక్షాన మీరుండి నా తండ్రి. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచాలని చెప్పిన దేవా, మమ్మల్ని మీరు తలగా హెచ్చించాలంటే మేము ఎలా నడుచుకోవాలి, మేము ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, ఎలా చూడాలి, ఎలా ప్రవర్తించాలి మాకు నేర్పించండి నా తండ్రి. జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా. తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు మాటలు, తగ్గింపు చూపులు నా తండ్రి మాకు అనుగ్రహించండి. దేని మనసు కలిగి ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా ప్రభా. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి నా ప్రభా. మీరు ఆశీర్వదిస్తే చాలు నా తండ్రి. ఎంత భయంకరమైన పరిస్థితులు, సమస్యలు వచ్చినా సరే నా ప్రభా ఆ సమస్యల నుంచి ఖచ్చితంగా బిడ్డలు బయటపడతారు నా తండ్రి. మరి మీకు చిత్తంలో మీ ఆశీర్వాదాలతో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా త్రాగుడికి ఎవరైతే బానిసలు అయ్యారో నా తండ్రి, చెడు దారిలో నడుస్తున్నారు, చెడు వ్యసనాలకు బానిసలు అయ్యారు, చెడు స్నేహాలు చేస్తున్నారు, చెడు సంబంధాలు పెట్టుకున్నారు, ఎవరైతే నా తండ్రి అమ్మా నా కొడుకు ఇట్లా చెడు దారిలో నడుస్తున్నాడమ్మా, నేను చెప్పిన మాట వినట్లేదని ఏ తల్లి అయితే బాధపడుతుందో తప్పు మాది నా
తండ్రి బిడ్డలు సరైన క్రమంలో పెంచకపోవడం తప్పు మాదేనయ్యా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేని వాళ్ళం. తల్లి మీద జాలిపడి కనికరపడి నా ప్రభా ఆ బిడ్డను మీరే గద్దించి నా తండ్రి. ఎవరెవరైతే త్రాగుడికి చెడు వ్యసనాలకి బానిసలయ్యారు నా ప్రభా, ఒక గద్దింపు చేసైనా సరే నా తండ్రి సరైన దారిలో బిడ్డలు నడిపించమని, అపవాది చేతిలో చిక్కుకున్న బిడ్డలను ప్రతి ఒక్కరిని యేసు నామములో విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. నూతన హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి, నూతన ఆలోచనలు బిడ్డలకి ఇవ్వండి, నూతన మనసు నా ప్రభా నూతనంగా నా ప్రభా బిడ్డలకు నా తండ్రి ఆశీర్వాదాలతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మరి ఆ భర్తను మీరు మార్చే వరకు, ఆ బిడ్డలు మీరు మార్చే వరకు, ఆ అద్భుత కార్యం ఆ కుటుంబాల్లో జరిగే వరకు నా ప్రభా మరి ఆ కుటుంబాస్తులు నా తండ్రి మీ బిడ్డలకి ఓర్పు సహనాన్ని బిడ్డలకు అలవాటు చేయాలి, అనుగ్రహించండి నా ప్రభా. తొందరపడకుండా నా తండ్రి మరి బిడ్డలు అధైర్యపడకుండా భయపడకుండా ఆ దుఃఖంలోనే ఉండిపోకుండా ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డలు మారుస్తాడు, ఖచ్చితంగా నా తండ్రి నా భర్తను మారుస్తాడు. నా భర్తను నా తండ్రి మార్చాలంటే మొదట నేను నా తండ్రికి ఇష్టంగా జీవించాలి కదా, నా తండ్రి మాట చొప్పున నేను నడుచుకోవాలి కదా అని ఆలోచించుకునే హృదయాలని ఆ బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి విషయంలో నా ప్రభా మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మారుతున్న వాతావరణాన్ని తట్టుకునే శక్తిని మాకు ఇవ్వండి నా ప్రభా. వర్షాల వల్ల వరదల వల్ల నా ప్రభా ఎవరు ఇబ్బందులు పడకుండా, భూకంపాల వల్ల ఎవరి వరకు ఉన్న సమస్తాన్ని కోల్పోకుండా నా తండ్రి ఒక్క మాట నా తండ్రి మీరు పలికితే చాలయ్యా. ఎంత భయంకరమైన తుఫాన్ అయినా సరే మీకు లోపడతాయి నా తండ్రి, మీ చిత్తమే నా ప్రభా. మరి బిడ్డలు భయపడకుండా ధైర్యపడకుండా వారికి ఉన్న ఆరోగ్యాన్ని పోగొట్టుకోకుండా నా తండ్రి సమస్తము సమకూర్చమని మీ బలము శక్తి బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే వారి కుటుంబ సభ్యులు కోల్పోయారు నా తండ్రి ఆ కుటుంబాల్లో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి పూర్తి ఓదార్పు నా ప్రభా కుటుంబాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించు నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో నా తండ్రి మీ చిత్తంలోని బిడ్డల వివాహాలు జరగాలయ్యా. మాకున్న అనుభవంతో మాకున్న నా తండ్రి ఆలోచనతో మాకున్న తెలివితో మేము చూస్తే ఆ సంబంధాలు నిలబడవు నా తండ్రి. అటువంటి వివాహాలు ఎంతో మంది భార్యాభర్తలు విడిపోయారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం నా తండ్రి. ఆ పరిస్థితి మీ బిడ్డలకు రానివద్దు నా తండ్రి. మీ చిత్తంలోనే మరి బిడ్డల వివాహాలు జరగాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం. మీ ఎడల భయము భక్తి కలిగి ప్రతి విషయంలో మీరు చూస్తున్నారనే భయముతో నడుచుకునే అటువంటి సంబంధాలు బిడ్డలకు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా చిన్న బిడ్డలకు నా తండ్రి మరి నీ బాల్య దినమునందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునము. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్పిన దేవా చిన్నపిల్లలకు ఉన్న మా బిడ్డలు మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి. మేం చెప్తే నా ప్రభా మా మాట వినరు నా తండ్రి, కానీ మీరు చెప్తే ఖచ్చితంగా బిడ్డలు మీకు లోపడతారయ్యా. దావీదు గారిని ఎలాగైతే మీకు ఇష్టలుగా పెంచారు, మీ భక్తులు ఎంతో మంది మీ పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది బిడ్డలు మీకు ఇష్టలుగా పెంచారు నా తండ్రి. మీ అడుగు జాడల్లో బిడ్డలు నడిపించారు నా ప్రభా. అంత గొప్ప ధన్యత మా బిడ్డలకి అనుగ్రహించండి నా తండ్రి. వారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదయ్యా. అయినా సరే ఆశ మాకున్న బిడ్డలు కూడా ఆ రీతిగా పెరగాలని నా తండ్రి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం. పక్షపాతి కాని దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డల జీవితాలు మీరే బిడ్డల ముందుండి నా ప్రభా లోకంలో పడిపోకుండా చెడు మార్గంలో బిడ్డలు నడవకుండా నా తండ్రి ప్రతి ఆలోచన మీరే ఇచ్చి నా తండ్రి వారు ప్రతి విషయానికి మీ మీదే ఆధారపడాలనే మనసు నా ప్రభా బిడ్డలకి ఇచ్చి మీ చిత్తంలో బిడ్డలు పెంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా యవన కాలంలో మీ కాడిని మోయటన్నారు మీకు మేలు అని చెప్పిన దేవా యవనస్తులు నా తండ్రి లోకంలో పడిపోతున్నారు. అది తప్పు కాదులే, మరి ప్రతి ఒక్కరు అప్డేట్ అవ్వాలి కదని లోకస్తులాగా ఆలోచిస్తున్నారు. అది తప్పు అని గ్రహించుకునే హృదయాన్ని వారి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. వారు ఎలాంటి జీవితం జీవిస్తున్నారు గ్రహించుకొని ఆ జీవితాన్ని విడిచిపెట్టే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రభా. ప్రతి ఒక్కరు వారి తల్లిదండ్రులకు లోబడి నా ప్రభా పెద్దవారిని గౌరవిస్తా నా తండ్రి మీకు ఇష్టలుగా జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరమో అని చెప్పిన దేవా సహోదరులు నా తండ్రి మీ పని చేసే బిడ్డలు నా ప్రభా ఒకరి ఎడల ఒకరు ద్వేషం కలిగి ఉన్నారు. మీకు తెలుసు నా తండ్రి సమస్తము మీరు ఎరిగే ఉన్నారు నా ప్రభా. మీకు మరుగైనది ఏదియో లేదు నా తండ్రి. మీ బిడ్డల గురించి మాట్లాడే అర్హత మాకైతే లేదయ్యా. అయినా సరే నా తండ్రి బిడ్డలు నా ప్రభా ఒకరి మీద ఒకరు ద్వేషంతో ఉండకుండా నా తండ్రి ఐక్యంగా ఎలా జీవించాలి, ఐక్యత కలిగి ఎలా నడుచుకోవాలి, ఐక్యత కలిగి మీకు ఇష్టలుగా ఎలా జీవించాలి బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే క్షమించండి నా తండ్రి. మరి బిడ్డలకు నా ప్రభా మీ ఎడల భయము భక్తి కలిగి అయ్యో నా తండ్రి చూస్తున్నాడు కదా నేనేంది ఇలా మాట్లాడుతున్నాను, నేనేంది ఇలా ద్వేషంతో ఉన్నాను అని నా ప్రభా గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి
ఇచ్చి నా తండ్రి నూతన హృదయాల బిడ్డలకు ఇచ్చి నూతన ఆలోచనలు ఇచ్చి మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన తండ్రి ఉన్నాడు కదా, మేమెందుకు ఇట్లా ద్వేషంతో ఉన్నాము అని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే భర్తను కోల్పోయి ఒంటరిగా ఉన్నారో నా ప్రభా, విధురాలి పక్షాన వ్యాజ్యం ఆడతానని చెప్పిన దేవా, ఆ తల్లులు బాధపడకుండా భయపడకుండా నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో నాకు తెలియట్లేదు, మాకెవరు సహాయం చేస్తారు అని మనుషుల మీద బిడ్డలు ఆధారపడకుండా నా తండ్రి నా మాట ఇచ్చాడు. విధురాలి పక్షాన వ్యాజ్యం ఆడుతున్నాను, నా పక్షాన నా తండ్రి వ్యాజ్యం ఆడుతున్నాడు. అంత గొప్ప తండ్రి నాకు తోడుగా నా కుటుంబానికి తోడుగా ఉంటే నేనెందుకు భయపడాలి, నేనెందుకు అధైర్యపడాలి అని నా ప్రభా మరి గ్రహించుకొని ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే ఎవరైతే అనాథ బిడ్డలు ఉన్నారో నా తండ్రి, మరి వారికి నా కృప మీరే బిడ్డలకు తోడుగా మీ బిడ్డలే నా తండ్రి, వారిని సరైన క్రమంలో బిడ్డలు పెంచి మీ సాక్షులుగా నా తండ్రి, మీ బిడ్డలుగా మీ సేవకులుగా బిడ్డలు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి, మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా ప్రభ. వారికి మా దేశాన్ని ఎలా పరిపాలించాలో జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఈలోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. వారి పనుల ప్రయాణాలు మీరే తోడుగా ఉండండి నా ప్రభ. వారి కుటుంబాలకి నా ప్రభ మీ కాపుదలో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా ప్రభ, వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి ప్రపంచం అంతా కరువు ఉంది, కానీ ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉందంటే మీ ఆశీర్వాదం ఈజిప్టులో ఉందని నా ప్రభ. మరి అంత గొప్ప ధన్యత ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరైతే మీ మీద ఆధారపడ్డారో నా ప్రభ, ప్రతి ఒక్కరి పంట మీద మీ ఆశీర్వాదం ఉంచి నా తండ్రి, ఏ తెగుళ్ళు ఆ పంటకు రాకుండా నా ప్రభ, ఎటువంటి నష్టం ఆ బిడ్డలు చూడకుండా నా తండ్రి, సమృద్ధిగా పంట చేతికొచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ఏ సమయంలో ఏ పంట వేయాలి, మంచి ఆలోచన మంచి జ్ఞానాన్ని బిడ్డలకు ఇచ్చి మీరే ముందుండి నా ప్రభ, ఆ బిడ్డలకు ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా మీ బలము శక్తితో బిడ్డలను నింపి నా తండ్రి, మరి ఆ పంట సమృద్ధిగా చేతికొచ్చేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ప్రతి ఒక్కరు ప్రతి విషయంలో నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. లోకస్తులాగా ప్రతి చిన్న విషయానికి నా తండ్రి బిడ్డలు భయపడకుండా ధైర్యంగా సింహం వలె ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించమని. అలాగే నా తండ్రి, ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి, మరి బిడ్డలకు నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభ, నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి, ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారో వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభ, ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ, నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి, ఆ భర్త భార్య నా ప్రభు మీరు ఆశీర్వదించి నా తండ్రి, మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ, ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ, మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ, మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డలు ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ, నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.